ఒకప్పుడు బుల్లితెరపై నటించే నటీనటులకు కేవలం బుల్లితెర రంగంలో మాత్రమే అవకాశాలుండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కొంతమంది నటీనటులు ఒక పక్క సీరియల్స్‌లో నటిస్తూ, మరో పక్క సినిమాలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే గతంలో ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యే 'చీలసౌ స్రవంతి' అనే ధారావాహికలో హీరోయిన్‌గా నటించి బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసిన తెలుగు సీనియర్ నటి మీనా కుమారి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి మీనా కుమారికి చక్కని ముఖ కవలికలు, అందం, అభినయం, అలాగే మంచి సాంప్రదాయ చీరకట్టులో కనిపించడంతో ఈ అమ్మడు ఇన్నోసెంట్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో నటి మీనా కుమారి ప్రస్తుతం ఒక పక్క సీరియల్స్‌లో, మరోపక్క సినిమాల్లో కూడా నటించే అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది. అయితే ఇప్పటికీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నటి మీనా కుమారి భర్త వాసు కూడా ఒకప్పుడు పలు టాలీవుడ్, కోలీవుడ్ సీరియల్స్‌లో హీరోగా నటించాడని, అంతేకాకుండా పలు చిత్రాల్లో కూడా మెయిన్ లీడ్ పాత్రలో నటించి అటు బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకున్నాడు. అయితే వీరిద్దరూ కలిసి ఓ ధారావాహికలో నటిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఇంట్లో వాళ్ళ అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం వీరికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. అయితే నటి మీనా కుమారి ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. అయితే ఈ మధ్య కాలంలో నటి మీనా కుమారి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు మరియు వీడియోలు వంటివి షేర్ చేస్తూ కూడా బాగానే ఆకట్టుకుంటోంది. దీంతో నటి మీనా కుమారి లేటెస్ట్ ఫోటోలను చూసినటువంటి కొందరు నటి మీనా కుమారికి వయసు పెరుగుతున్న కొద్దీ అందం ఏమాత్రం తగ్గడం లేదని కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే వయసులో ఉన్నప్పుడు హీరోయిన్‌గా ప్రయత్నించి ఉంటే ఖచ్చితంగా నటన పరంగా మంచి గుర్తింపు దక్కించుకునేదని మరికొందరు అంటున్నారు.